బావా బావా ఏం చెయ్యాలి? బావకి నా మాటలు వినిపించడం లేదు. నేను ఇక్కడే ఉన్నానని బావకి ఎలా చెప్పాలి? ఒకవేళ గాయత్రి మళ్ళీ కాల్ చేసి శ్యామ్ని వేరే చోటుకు రమ్మని పిలిచిందా? ఒకసారి చూడు. భగవంతుడా, శామ్కేమీ కాకూడదు. నువ్వు ఎంతసేపు ఇక్కడున్నా లేని వాళ్ళు రారు సూర్య. పద. ఆగండి. వెళ్ళొద్దు బావా. వెళ్ళొద్దు. ప్లీజ్ వెళ్ళొద్దు బావా. బావా
సమంత, నీ క్రియేటివిటీ బాగుంది, కానీ నా క్రూయాలిటీ ముందు అది పని చేయదు. యు ఆర్ ఏ లూజర్. నిన్నిట్లా చూస్తుంటే చాలా బాధగా ఉంది సూర్య. ఎలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, సొసైటీలో నీ రేంజ్ ఏంటి, నీ హోదా ఏంటి? చివరికి నువ్వు చెయ్యని తప్పుకి స్టేషన్కి రావాల్సి వచ్చింది. దీపు, కాలం కలిసి రానప్పుడు పరమేశ్వరుడు అంతటి వాడే భస్మాసుడికి భయపడి కొండ గుహల్లో తక్కవలసి వచ్చింది. కాలం కలిసి రాకే వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బెటర్. లేడీకి కాళ్ళు లేక కాదు, కాలం బాగలేకే పులికి చిక్కుతుందంట. నేను అంతే. నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది సూర్య. నువ్వు ఇప్పటికీ నిజాన్ని గ్రహించలేకపోతున్నావు. నీకీ గతి పట్టడానికి కారణం కాలంది కాదు, సమంతది. సమంత పారిపోవడం వల్లే నువ్వు గిడికి రావాల్సి వచ్చింది. శామ్ ఎక్కడికి పారిపోలేదు దీపు. ఏదో సమస్యలో చిక్కుకుంది, తప్పకుండా వస్తుంది. ఇంకా నువ్వు సమంత నమ్ముతున్నావా? గింత జరిగినా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను దీపు. ఇప్పుడైనా నువ్వు మారతావు, సమంత చేసింది నీకు అర్థమవుతుంది, తను నిన్ను చీట్ చేసిందని చెప్తావు అనుకున్నా. కనీసం ఆ రకంగానైనా నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని నిన్ను వదిలేద్దాం అనుకున్నాను. కానీ నీ మాట మీద నువ్వు ఉన్నావు. నేనిక నీకు హెల్ప్ చేయలేను. నా మీద నువ్వు జాలి చూపించొద్దు దీపు. నీ డ్యూటీ నువ్వు చేయి, జరగాల్సింది జరుగుతుంది. ఇంకా నీకోసం సమంత వస్తుంది అనుకుంటున్నావా? డెఫినెట్గా వస్తుంది దీపు. నీ నమ్మకం నిలబడదు సూర్య. నీ అనుమానం కూడా నిజం అవ్వదు దీపు. సరే, ఏది నిజమో నీకు త్వరలోనే తెలుస్తుంది. నాకే కాదు, అందరికీ తెలుస్తుంది. ఓకే, ఐఎమ్ సారీ సూర్య. రూల్స్ ప్రకారం నిన్ను సెల్లో ఉంచాల్సి వస్తుంది. డోంట్ మైండ్. ఐ నో యువర్ సిన్సియారిటీ. కానిస్టేబుల్, మేడం, ఓపెన్ ద సెల్. సూర్య, చూసారుగా, అది గుమ్మం దాటింది. స్వామీజీ చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఏ పాపం తెలియని మన సూర్య పాపాలు చేసిన సమంత వల్ల అరెస్ట్ అయ్యాడు. దాని పాపం ఊరికే పోదు సామాన్య. కడుపు రగిలి చెప్తున్నారు. అది చేసిన పనికి అది దాని కుటుంబం నామరూపాలు లేకుండా పోతారు, పుట్టగతులు లేకుండా పోతారు, నాశనమైపోతారు. రాజులో పెరిగిన నా బిడ్డ ఈరోజు దాని వల్ల ఇలాంటి గతి వాడికి పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా సమంత వల్లే. అది తప్పించుకోవడం కోసం సూర్య నిరికించింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను మీరు ముందు నుంచి సూర్యని హెచ్చరిస్తూనే ఉన్నాం. మన మాట వినకుండా
దానికి సపోర్ట్ చేసి జైలు పాలయ్యాడు. ఇప్పుడు మన కుటుంబానికి ఎంత చెడ్డ పేరొచ్చింది, వజ్రపాటి వంశానికి ఎంత అప్రతిష్ట వచ్చింది. ఏం చేయగలం? ఆ సమంత దొరికితే గాని సూర్య బయటికి రాలేడు. దాన్ని మాత్రం వదలకూడదు అత్తయ్య గారు. అది చేసిన దానికి ఇంతకింత అనుభవించాలి. మనం పడుతున్న క్షోభకు 100 రెట్లు అదే పడాలి. అది కాదు చెల్లి, పాపం శ్యామ్ కావాలని చేసుండదు. కావాలనే చేసింది. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ కాలినట్టు ఏదో మన ఇంటి బిడ్డ కదా అని నమ్మితే మనల్నే ముంచేసింది. ఈసారి శ్యామ్ వస్తే మాత్రం వదలకూడదు. ఇంకా వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. పారిపోయింది రాకూడదనే కదా. వస్తే అరెస్ట్ చేస్తారని తెలిసి ఎలా వస్తుంది? రావాలి. అది పాతాళను దాక్కున్నా సరే బయటికి రావాలి. నేరం చేసింది అదైతే శిక్ష నా మనవుడు అనుభవించకూడదు. అల్లారు ముద్దుగా పెరిగిన నా మనవుడు కటకటాలు లెక్కించకూడదు. అది రావాలి, నా కోపాన్నది చూడాలి. అది ఎక్కడ దాక్కున్నా, ఎంత డబ్బు ఖర్చైనా సరే దాన్ని వెతికి పట్టుకుంటాను. నా మనవణ్ణి బయటికి తీసుకొస్తాను. అప్పటి వరకు నాకు మనశ్శాంతి అనేదే లేదు. ఇదే మాట కంటిన్యూ అవ్వాలి. సమంత టోటల్ గా లాక్ అయి జైలుకి పోవాలి. నన్ను ఏడ్పిస్తావా? ఇక నీ ఏడుపు ఎలా ఉంటుందో చూడు.
అన్నం తిను. వద్దు దీప్. కడుపుకి మనసుకి ముడిపెట్టు తిను. నా మనసు శ్యామ్ దగ్గరుంది. మనిషినే ఇక్కడున్నాను. ఆకలి వేయటం లేదు. వెళ్ళు. బావా, నా వల్ల నువ్వు అరెస్ట్ అయ్యావు. నా కోసం నువ్వు వచ్చినా నేను ఇక్కడే ఉన్నానని నీకు చెప్పలేకపోయాను. మళ్ళీ నేను చూస్తానో లేదో కూడా తెలియడం లేదు. అమ్మ దుర్గమ్మ, నేను చనిపోయినా పర్వాలేదు, నా బావకి మాత్రం శిక్ష పడకుండా కాపాడు ప్లీజ్. అత్తయ్య, మీరు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మాత్రలు వేసుకోవాలి కదా, కాస్త తినండి అత్తయ్య. తినకపోతే ఏమవుతాను? మాత్రలు వేసుకోకపోతే చచ్చిపోతానా? చావంత తేలిగ్గా నా దగ్గరికి రాదులే రాజీ. అంత అదృష్టమే నాకుంటే ఇంకా ఉండి ఇవన్నీ ఎందుకు చూస్తాను? అత్తయ్య, అలా మాట్లాడకండి అత్తయ్య. ఇంకేం మాట్లాడాలి? అపురూపంగా పెరిగినవాడు, వాడే నేరం చేయకపోయినా జైల్లో ఉన్నాడు. వాడక్కడ అలా ఉంటే నా ఆకలి నేను చూసుకుని నా ఆరోగ్యం కాపాడుకోనా? నాకు నా మనవడే కావాలి, ఇంకేం అక్కర్లేదు. వెళ్ళు. ఏ పాపం చేయకపోయినా పాపాలు చేసేవాళ్ళుండే చోట నువ్వుండాల్సొచ్చింది సూర్య. నీ నమ్మకానికి ఒక రోజు గడిచిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నిన్ను సమంత చీట్ చేసి పారిపోయిందని స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టు. నిన్ను వదిలేస్తాను. నా నమ్మకమే గెలుస్తుంది దీపు. సూర్య, జరుగుతుంది చూస్తూ కూడా నువ్వెందుకింకా అర్థం చేసుకోలేకపోతున్నావు? చదువుకున్నవాడివి, తెలివైనవాడివి, గన్ని తెలిసినవాడివే కదరా. ఇంకా సమంతని ఏ విధంగా నమ్ముతున్నావు? ఇంకా నీ కోసం వస్తుందని ఎలా నమ్ముతున్నావు? వచ్చేదైతే అసలు వెళ్ళదు. నిన్నడ్డం పెట్టుకుని నీ హామీతో తను తప్పించుకోవాలని చూసింది. ఇంకా అర్థం కాలేదా నీకు? నేను అర్థం చేసుకున్నాను. నీకు తను ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు పైకి చెప్పడం లేదు గాని నీకు తన నిజ స్వరూపం అర్థమైంది. నీ మొహంలో ఉన్న బాధను చూస్తే అర్థమవుతుంది. నువ్వు పొరపడుతున్నావు దీపు. నేను బాధపడుతున్నది నిజమే, కానీ నువ్వు ఊహించుకున్నది కాదు. నా శ్యామ్ ఏమైపోయిందో, ఎక్కడుందో, తను ఎలా ఉందో అని బాధపడుతున్నాను.